Next, parathyroid gland. 4 parathyroid glands are present on the back side of the thyroid gland. H shape లో ఉన్నది ఏంటంటే థైరాయిడ్ గ్లాండ్ అన్న. థైరాయిడ్ గ్లాండ్ కి బ్యాక్ రీజన్ లో టూ పెయిర్స్ ఆఫ్ పారాథైరాయిడ్ గ్లాండ్స్ ఉంటున్నాయి. వన్ పెయిర్ ఒక లోబ్ లో ఉంటుంది, ఇంకో పెయిర్ ఇంకో లోబ్ లో ఉంటుంది. థైరాయిడ్ గ్లాండ్ 2 లోబ్స్ కదా, ఓకేనా. ఈ 2 లోబ్స్ లో ఒక్కొక్క లోబ్ లో 1 పెయిర్ ఆఫ్ పారాథైరాయిడ్ గ్లాండ్స్ ఉంటున్నాయని చెప్తుండు. అవి కూడా ఎక్కడ ఉంటున్నాయి అంటే పారాథైరాయిడ్ గ్లాండ్ కి బ్యాక్ రీజన్ లో, అంటే పోస్టీరియర్ రీజన్ లో ఉంటుంది. దీని నుంచి పారాథైరాయిడ్ గ్లాండ్ నుంచి సెక్రెట్ అయ్యే హార్మోన్ ఏమంటామంటే పారాథైరాయిడ్ హార్మోన్, PTH, పారాథైరాయిడ్ హార్మోన్ ఆర్ పారాథార్మోన్ ఆర్ కొలిప్స్ హార్మోన్. ఇది ట్రాకియా యొక్క డోర్సల్ రీజన్ అన్న. మనం థైరాయిడ్ గ్లాండ్ వేసుకున్నప్పుడు సి షేప్డ్ కార్టిలేజినస్ రింగ్స్ వేసుకున్నాం, వెంట్రల్ రీజన్ మనకు కనిపించేది కాబట్టి. డోర్సల్ రీజన్ లో సి షేప్డ్ ఉండవు కాబట్టి, ఇన్కంప్లీట్ కాబట్టి మనం ఏం చెప్తామంటే డోర్సల్ సైడ్ ని అలా వేసుకుంటున్నాం, ఓకేనా. డయాగ్రామాటిక్ అడిగినప్పుడు ఇది డోర్సలా వెంట్రలా చూసుకోవాలి. వెంట్రల్ డోర్సల్ సైడ్ ఇది. మనకు వెంట్రల్ అయితే కనుక సి షేప్డ్ కార్టిలేజినస్ రింగ్స్ కనిపిస్తాయి. ఇదేం చేస్తుందంటే పారాథైరాయిడ్ గ్లాండ్ ఏం చేస్తుందంటే, అంటే పారాథార్మోన్ మనకి ఏం చేస్తుందంటే కాల్షియం, బ్లడ్ లో కాల్షియం లెవెల్స్ ని, ఓకేనా, బ్లడ్ లో కాల్షియం లెవెల్స్ ని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తూ ఉంటుంటది. అందుకే దీన్ని ఏమంటామంటే హైపర్ కాల్సిమిక్ హార్మోన్. ఎందుకు హైపర్ కాల్సిమిక్ హార్మోన్ అంటున్నాం అంటే కాల్షియం లెవెల్ ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంటది. బ్లడ్ లో కాల్షియం లెవెల్ ని ఇంక్రీజ్ చేస్తుంది. అదే థైరాయిడ్ గ్లాండ్ ఏమంటాం అంటే హైపో కాల్సిమిక్ హార్మోన్ అంటున్నాం. ఎందుకంటే అది కాల్షియం లెవెల్ ని డిక్రీజ్ చేస్తుంది, ఇది కాల్షియం లెవెల్ ని ఇంక్రీజ్ చేస్తుంది. ఎలా ఇంక్రీజ్ చేస్తుంది? బ్లడ్ లో కాల్షియం లెవెల్స్ ని ఎలా ఇంక్రీజ్ చేస్తుంది అంటే ఇదేం చేస్తుందంటే మెయిన్ గా బోన్స్ మీద యాక్ట్ చేస్తుంది. బోన్స్ మీద యాక్ట్ చేసేసి ఏం చేస్తుందంటే దానిలో ఉండే ఆస్టియోక్లాస్ట్ సెల్స్ ని యాక్టివేట్ చేస్తుంది. ఆస్టియోక్లాస్ట్ సెల్స్ ఏం చేస్తున్నాయి? బోన్స్ ని తినేస్తూ ఉంటుంటాయి నాన్న, ఓకేనా, ఎంగల్ఫ్ చేసేస్తూ ఉంటుంటాయి, డీమినరలైజేషన్ చేస్తూ ఉంటుంటాయి బోన్స్ ని. అంటే బోన్ రీఅబ్జార్ప్షన్ ఇంక్రీజ్ చేస్తాయి. దీనివల్ల బోన్స్ లో ఉండాల్సిన కాల్షియం ఏమవుతుందంటే బ్లడ్ లోకి వచ్చేస్తూ ఉంటుంటుంది, ఓకేనా. అది దాంతో పాటు ఇది ఏం చేస్తుందంటే, అంటే బోన్స్ మీదే కాకుండా ఇంకేం చేస్తుందంటే రేనల్ ట్యూబ్యూల్స్ నుంచి కాల్షియాన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది, ఓకేనా, అంటే రీఅబ్జార్బ్ చేసుకుంటుంది కాల్షియాన్ని రేనల్ ట్యూబ్యూల్ నుంచి. అలాగే ఎలిమెంటరీ కెనాల్, అంటే మనం తీసుకున్న ఫుడ్ లో డైజెషన్ అయిన ఫుడ్ లో ఉన్న కాల్షియాన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది డైజెస్టివ్ ట్రాక్ నుంచి, ఓకేనా. అలా చేసుకుని ఏం చేస్తుందంటే మొత్తం టోటల్ గా అన్ని సోర్స్ నుంచి మనకు తీసేసుకుని కాల్షియాన్ని బ్లడ్ లో ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంటుంది. అందుకే దీన్ని ఏమంటుంటే హైపర్ కాల్సిమిక్ హార్మోన్ అంటున్నాం. అంటే ఎటు నుంచి తీసుకుంటుందన్న బోన్స్ నుంచి తీసేసుకుంటుంది, తర్వాత రేనల్ ట్యూబ్యూల్స్ నుంచి రీఅబ్జార్బ్ చేసుకుంటుంది, తర్వాత ఎలిమెంటరీ కెనాల్ నుంచి అబ్జార్బ్ చేసుకుంటుంది, ఓకేనా. ఇలా చేసుకుని ఏం చేస్తుందంటే బ్లడ్ లో కాల్షియం లెవెల్ ని ఇంక్రీజ్ చేస్తుంది. తర్వాత ఇవి థైరాయిడ్ గ్లాండ్, పారాథైరాయిడ్ గ్లాండ్, అంటే థైరాయిడ్ గ్లాండ్ నుంచి వచ్చే హార్మోన్స్, పారాథైరాయిడ్ గ్లాండ్ నుంచి వచ్చే హార్మోన్స్ రెండు కలిసి ఏం చేస్తాయంటే బ్లడ్ లో కాల్షియం హోమియోస్టాసిస్ ని మెయింటైన్ చేస్తూ ఉంటుంటాయి. అంటే కాల్షియాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంటాయి రెండు కలిసేసి. బ్లడ్ లో కాల్షియం లెవెల్స్ ని కరెక్ట్ గా మెయింటైన్ చేసేది ఏదంటే కనుక థైరాయిడ్, పారాథైరాయిడ్ గ్లాండ్స్ రెండు కలిసేసి బ్లడ్ కాల్షియం లెవెల్ ని మెయింటైన్ చేస్తూ ఉంటుంటాయి. నెక్స్ట్ డిజార్డర్స్ ఆఫ్ పారాథైరాయిడ్ గ్లాండ్. హైపర్ పారాథైరాయిడిజం అంటే మనకేమవుతుందంటే పారాథైరాయిడ్ గ్లాండ్ నుంచి పారాథార్మోన్ కావాల్సిన దానికన్నా ఎక్కువ రిలీజ్ అయితే వచ్చే డిజార్డర్స్ హైపర్ పారాథైరాయిడిజం వల్ల వచ్చే డిజార్డర్స్ ఏంటంటే ఆస్టియోపోరోసిస్. ఎందుకు ఆస్టియోపోరోసిస్ అంటున్నాం అంటే ఏం చేస్తాయంటే ఆస్టియోక్లాస్ట్ సెల్స్ ని యాక్టివేట్ చేసేసి ఎక్సెస్ గా ఉన్న మొత్తాన్ని తినేస్తా ఉంటుంటాయి బోన్స్ లోంచి, ఓకేనా. అంటే మనకి ఎక్కువగా తీసుకుంటా ఉంటాయి నన్ను బోన్ నుంచి కావాల్సిన మెటీరియల్స్ మొత్తాన్ని. దీనివల్ల ఏమవుతుందంటే బోన్ లో ఉండాల్సిన కాల్షియం ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ లోకి వచ్చేస్తూ ఉంటుంది, అక్కడ నుంచి బ్లడ్ లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే కిడ్నీస్ లో కానీ గాల్ బ్లాడర్ లో కానీ స్టోన్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటుంటాయి,
స్టోన్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటుంటాయి. కిడ్నీ స్టోన్స్ కానీ గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ ఎందువల్ల ఫామ్ అవుతుందంటే హైపర్ పారాథైరాయిడిజం వల్ల కాల్షియం అక్యుములేట్ అయ్యేసి మనకి ఇక్కడ ఏమవుతుంటే స్టోన్స్ గా ఫామ్ అవుతూ ఉంటుంటాయి. అది నెక్స్ట్ హైపోపారాథైరాయిడిజం. హైపోపారాథైరాయిడిజం ఎలా వస్తుందంటే అంటే కావాల్సిన దానికన్నా తక్కువ రిలీజ్ అవ్వటం. యాక్సిడెంటల్ డ్యామేజ్ ఆఫ్ పారాథైరాయిడ్ గ్లాండ్. పారాథైరాయిడ్ గ్లాండ్ ఇంకేస్ ఏమైనా డ్యామేజ్ అయింది అనుకున్నాను యాక్సిడెంటల్గా, లేదా సర్జరీ చేసేటప్పుడు ఏమైనా డ్యామేజ్ అయింది అనుకున్నాను. అప్పుడు ఏమవుతుంటే రిలీజ్ అవ్వాల్సిన దానికన్నా తక్కువ రిలీజ్ అవుతూ ఉంటుంది. దీనివల్ల వచ్చేదాన్ని ఏమంటామంటే టెటానీ అంటున్నాం. టెటానియా వస్తుందని చెప్తున్నాం. హైపోపారాథైరాయిడిజం వల్ల టెటానీ అంటే కాల్షియం తగ్గిపోతుంది. టెటానీ అంటే ఏం చెప్తాం అంటే సస్టైన్డ్ కాంట్రాక్షన్ ఆఫ్ స్కెలిటల్ మజిల్స్. స్కెలిటల్ మజిల్స్ సస్టైనబుల్ కాంట్రాక్షన్ చూపించడం వల్ల టెటానీ అనేది వస్తుందని చెప్తాం. పారాథైరాయిడ్ హార్మోన్ మనకి ఏం చేస్తుందంటే విటమిన్ డిని క్యాల్సిట్రయోల్గా కన్వర్ట్ చేస్తుందన్న. అంటే విటమిన్ డిని ఏమంటాం అంటే కెమికల్గా క్యాల్సిఫెరాల్ అంటున్నాం. ఈ క్యాల్సిఫెరాల్ ఏమవుతుందంటే ఎలా కన్వర్ట్ అవుతుందంటే పారాథైరాయిడ్ హార్మోన్ విటమిన్ డిని అంటే క్యాల్సిఫెరాల్ని ఎలా కన్వర్ట్ చేస్తుందంటే క్యాల్సిట్రయోల్గా కన్వర్ట్ చేస్తుంది. ఈ క్యాల్సిట్రయోలే మనకేం చేస్తుందంటే కాల్షియంని ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంటుంది, కాల్షియం కాన్సన్ట్రేషన్ని. ఓకేనా? క్యాల్సిట్రయోల్ గుర్తుపెట్టుకోవాలన్నా విటమిన్ డి ఏంటంటే క్యాల్సిఫెరాల్ అంటాం. విటమిన్ డిని క్యాల్సిట్రయోల్గా కన్వర్ట్ చేసేది పారాథైరాయిడ్ హార్మోన్. ఈ క్యాల్సిట్రయోల్ ఏం చేస్తుందంటే కనుక కాల్షియం లెవెల్ని ఇంక్రీజ్ చేస్తుంది బ్లడ్లో. నెక్స్ట్ థైమస్ గ్లాండ్. థైమస్ ఈజ్ ఏ లోబ్యులర్ స్ట్రక్చర్. థైమస్ గ్లాండ్ ఈజ్ లోబ్యులర్ స్ట్రక్చర్స్. అంటే లోబ్యుల్స్ ఉంటాయి వీటిలో, అందుకే లోబ్యులర్ స్ట్రక్చర్స్ అంటాం. ఎక్కడ ఉంటుందంటే లొకేషన్ బిట్వీన్ ద లంగ్స్, లంగ్స్ మధ్యలో ఉంటుంది. బిహైండ్ ద స్టెర్నమ్, బిహైండ్ ద స్టెర్నమ్ ఆన్ ద వెంట్రల్ సైడ్ ఆఫ్ ది అయోర్టా. బిహైండ్ ద స్టెర్నమ్, స్టెర్నమ్ ఏమంటుంటే బ్రెస్ట్ బోన్ అంటాం నాన్న స్టెర్నమ్ని. థైమస్ గ్లాండ్ ఏం రిలీజ్ చేస్తుందంటే థైమోసిన్ హార్మోన్ రిలీజ్ చేస్తుందన్న. థైమోసిన్ హార్మోన్ ఫంక్షన్స్, దీని యొక్క ఫంక్షన్స్ థైమోసిన్ ఏం చేస్తుంది? థైమోసిన్ ఏం చేస్తుందంటే మనకి ఇమ్యూన్ సిస్టమ్ రెస్పాన్స్ లో యూజ్ అవుతుందన్న. థైమోసిన్ అనేది ఏం చేస్తుందంటే ఇమ్యూన్ సిస్టమ్ రెస్పాన్స్ కోసం యూజ్ అవుతుంది. అంటే ఏం చేస్తుంది ఇమ్యూన్ సిస్టంలో, దీని యొక్క రోల్ ఏంటంటే కనుక ఇదేం చేస్తుందంటే లింఫోసైట్స్ ని మెచ్యురేషన్ చేస్తుంది అన్న. యాక్చువల్గా లింఫోసైట్స్ మనకి ఎక్కడ ఫామ్ అవుతుందంటే బోన్స్, ఇది లింఫాయిడ్ ఆర్గాన్స్ ఉంటున్నాయి కాబట్టి ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్, సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ ఉంటాయన్న. ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ లో ఫామ్ అవుతూ ఉంటుంటాయి లింఫోసైట్స్. మనకేంటంటే లింఫోసైట్స్ అనేవి బోన్ మ్యారోలో ఫామ్ అవుతున్నాయి, కానీ మెచ్యురేషన్ అయ్యేది మాత్రం బోన్స్ లోను థైమస్ లోను. ఏవైతే బోన్ లో మెచ్యురేషన్ అవుతాయో వాటిని బి సెల్స్ అంటాం. థైమస్ లో మెచ్యూర్ అయ్యే వాటిని ఏమంటాం అంటే టీ లింపోసైట్స్ అంటాం. అంటే థైమస్ లింపోసైట్స్ అంటాం. దాంతోపాటుగా అంటే మెచ్యురేషన్ ఒకటే కాకుండా థైమోసిన్ ఏం చేస్తుందంటే డిఫరెన్సియేషన్ చేస్తుంది టీ లింపోసైట్స్ ని. అంటే టీ లింపోసైట్స్ లో టైప్స్ ఫామ్ అయితే నాన్న, టీ హెల్పర్ సెల్స్, టీ సప్రెసర్ సెల్స్, ఇలా టైప్స్ ఉంటాయి. అంటే టీ సెల్స్ ని డిఫరెన్షియేట్ చేయడానికి యూజ్ అవుతుంది థైమోసిన్ అనేది. ఓకేనా? తర్వాత ఇదేం చేస్తుందంటే యాంటీబాడీస్ ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. థైమోసిన్ ఏం చేస్తుందంటే యాంటీబాడీస్ ని కూడా, థైమస్ ఏం చేస్తుందంటే యాంటీబాడీస్ ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ థైమస్ గ్లాండ్ అనేది మనకి యంగ్ చిల్డ్రన్స్ లో లార్జ్ సైజ్ లో ఉంటుంది అన్న. అంటే చిల్డ్రన్స్ లో మనకి ఏంటంటే అడల్ట్కి వచ్చేందుకు దాని గ్రోత్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. తర్వాత అడల్ట్ నుంచి ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి దాని యొక్క సైజ్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంటది. ఓకేనా? డిక్రీజ్ అవుతాయి, గుర్తుపెట్టుకోవాలా. యంగ్ చిల్డ్రన్స్ లోకి వచ్చేసరికి లార్జ్ సైజ్ లో ఉంటుంది అన్న. అంటే సైజ్ ఇంక్రీజ్ అవుతూ లార్జ్ సైజ్ లోకి వచ్చేస్తుంది. అడల్ట్ నుంచి ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి దాని యొక్క సైజ్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంటది. అంటే ఓల్డ్ పర్సన్స్ లో మనకేమవుతుందంటే దాని సైజు డిక్రీజ్ అవ్వటం వల్ల అది ఇమ్యూన్ సిస్టంలో సరిగా ఇన్వాల్వ్ అవ్వలేదు. అందుకే ఓల్డ్ పర్సన్స్ కి, ఓల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది అన్న. ఇమ్యూన్ సిస్టమ్ ఎక్కువ పనిచేయదు సరిగా. ఎందువల్ల అంటే కనుక ఈ థైమస్ అనేది డిక్రీజ్ అయిపోవటం వల్ల. అందుకే ఓల్డ్ పర్సన్స్ అనేవాళ్ళు వీక్ గా ఉంటారని చెప్తాం, ఇమ్యూన్ సిస్టమ్ తక్కువ అని చెప్తాం. గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా.
ఇదేం చేస్తుందంటే టీ లింపోసైట్స్ ని మెచ్యురేషన్ తర్వాత డిఫరెన్సియేషన్ చేస్తుంది కాబట్టి దీన్నే ట్రైనింగ్ స్కూల్ ఆఫ్ టీ లింపోసైట్స్ అంటున్నా. థైమస్ నే ట్రైనింగ్ స్కూల్ ఆఫ్ టీ లింపోసైట్స్ అంటున్నాం. ట్రైనింగ్ స్కూల్ ఆఫ్ టీ లింపోసైట్స్ అంటున్నాం. అంటే ఇదేం చేస్తుందంటే టీ లింపోసైట్స్ ని యాంటీబాడీస్ ని రెండింటిని ఫామ్ చేస్తుంది కాబట్టి దేనిలో ఇన్వాల్వ్ అవుతుందంటే కనుక ఇది సెల్ మీడియేట్ ఇమ్యూనిటీ అండ్ హ్యూమరల్ ఇమ్యూనిటీ. సెల్ మీడియేట్ ఇమ్యూనిటీ అండ్ హ్యూమరల్ ఇమ్యూనిటీ రెండిట్లో పార్టిసిపేట్ చేసేది ఏంటంటే కనుక థైమస్. సెల్ మీడియేట్ ఇమ్యూనిటీ అంటే ఏంటి అంటే సెల్స్ లోపల ఏదన్నా మైక్రోబ్ ఎంటర్ అయినప్పుడు వాటిని రిమూవ్ చేయడానికి యూజ్ అయ్యే మెకానిజం ఏమంటాం అంటే సెల్ మీడియేట్ ఇమ్యూనిటీ అంటున్నాను. దానికి ఏం చెప్తే టీ హెల్పర్ సెల్స్ అనేవి కావాలా, టీ సెల్స్ అనేవి కావాలా. దాంతోపాటు హ్యూమరల్ ఇమ్యూనిటీ. హ్యూమరల్ ఇమ్యూనిటీ అంటే ఏంటంటే హ్యూమరస్ అంటే ఏంటంటే లిక్విడ్ మెటీరియల్, బ్లడ్ కానీ లింఫ్ కానీ ఇవన్నీ ఏంటంటే హ్యూమరల్ కింద వచ్చేస్తాయి నన్ను. సెల్స్లో జరిగేదేమో సెల్ మీడియేట్ ఇమ్యూనిటీ. హ్యూమరస్ అంటే లిక్విడ్ మెటీరియల్లో జరిగేది ఏంటంటే కనుక అంటే మనకి బ్లడ్లో కానీ లింఫ్లో కానీ ఏమైనా మైక్రోబ్స్ ఎంటర్ అయినప్పుడు వాటిని రిమూవ్ చేయడానికి యాంటీబాడీస్ కావాలి. ఈ యాంటీబాడీసే వాటిని రిమూవ్ చేస్తున్నాయి కాబట్టి దాన్ని ఏమంటుంటే హ్యూమరల్ ఇమ్యూనిటీ అంటున్నాను. అంటే మనకి థైమస్ అనేది బోత్ సెల్ మీడియేట్ ఇమ్యూనిటీ అండ్ హ్యూమరల్ ఇమ్యూనిటీ రెండిట్లో ఇన్వాల్వ్ అవుతుంది. సెల్ మీడియేట్ ఇమ్యూనిటీకి కావాల్సింది ఏంటంటే టీ లింపోసైట్స్, హ్యూమరల్ ఇమ్యూనిటీకి కావాల్సింది ఏంటంటే కనుక యాంటీబాడీస్. అది దీని గురించి. దీనిలో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే కనుక ఓల్డ్ పర్సన్స్లో దీని యొక్క సైజ్ అనేది డిక్రీజ్ అవుతుందన్న, అందుకే ఓల్డ్ పర్సన్స్ అనేవాళ్ళు వీక్గా ఉంటారని చెప్తాం. ఓకే, థైమస్ నుంచి థైమోసిన్ అనేది రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ప్యాంక్రియాస్. ప్యాంక్రియాస్ ఏమంటే మిక్స్డ్ గ్లాండ్ అంటున్నాను లేదా కంపోజిట్ గ్లాండ్ అంటాం. ఎందుకు మిక్స్డ్ గ్లాండ్ అంటున్నాం? ఇదేంటంటే బోత్ ఎక్సోక్రైన్ అండ్ ఎండోక్రైన్ పార్ట్ రెండూ ఉంటున్నాయి కాబట్టి దీన్ని ఏమంటాం అంటే మిక్స్డ్ గ్లాండ్ అంటున్నాను. ఎక్కడ ఉంటుంది దీని లొకేషన్? ఎక్కడ ఉంటుందంటే ఇదేంటంటే లీఫ్ లైక్ ఆర్గాన్ అంటాం. లీఫ్ లైక్ గ్లాండ్ అంటున్నాను ఎందుకంటే ఇలాంగేటెడ్గా ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? పోస్టీరియర్ టు ద స్టమక్. స్టమక్ పోస్టీరియర్ రీజన్లో ఈ ప్యాంక్రియాస్ అనేది ఉంటుందని చెప్తాం. దీనిలో ఉండే ఎక్సోక్రైన్ పార్ట్ ఎంత, ఎండోక్రైన్ పార్ట్ ఎంత? దీనిలో ఉండే ఎక్సోక్రైన్ పార్ట్ని ఏమంటామంటే ఎసినై అంటున్నాను. ఇదేంటంటే ప్యాంక్రియాస్ మొత్తం, ప్యాంక్రియాస్లో మనకేముంటాయంటే ఎక్సోక్రైన్ పార్ట్, ఎండోక్రైన్ పార్ట్ ఉంటుంది. ఇదంతా ఎక్సోక్రైన్ పార్ట్, ఇదంతా ఎక్సోక్రైన్ పార్ట్, ఇదంతా ఎక్సోక్రైన్ పార్ట్. ఎక్సోక్రైన్ పార్ట్ని ఏమంటాం అంటే ఎసినై అంటున్నాను. ఎసినై అంటున్నాం. ఎసినై మధ్యలో ఉండే వాటిని ఎండోక్రైన్ పార్ట్ అంటున్నాం. ఇది ఎండోక్రైన్ పార్ట్. ఎండోక్రైన్ పార్ట్ని ఏమంటున్నాం అంటే ఐసోలేట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అంటున్నాను. ఇవి ఐసోలేట్స్ ఆఫ్ లాంగర్హాన్స్. అంటే ఎక్సోక్రైన్ పార్ట్ ఎంత ఆక్యుపై చేస్తుందంటే 98 to 99% ఆఫ్ ది ప్యాంక్రియాస్ దేంతో కంపోజ్ అవుతుందంటే కనుక ఎక్సోక్రైన్ పార్ట్తో ఫామ్ అవుతుంది, అంటే ఎసినైతో ఫామ్ అవుతుందన్న. ఎండోక్రైన్ పార్ట్తో ఎంత ఫామ్ అవుతుందంటే 1 to 2% ఆఫ్ ది ప్యాంక్రియాస్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ ఎండోక్రైన్, అంటే ఐసోలేట్స్ ఆఫ్ లాంగర్హాన్స్తో ఫామ్ అయి ఉంటుంది. 1 to 2% మాత్రమే. మిగిలినంతా ఎక్సోక్రైన్ పార్టే, అంటే ఎసినై పార్టే. ఈ ఐసోలేట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అనేవి ఎన్ని ఉంటాయి అంటే 1 to 2 మిలియన్స్ వరకు ఉంటాయి అని చెప్తాను. 1 to 2 మిలియన్స్. ఈ ఐసోలేట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ లో 4 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి అని చెప్తున్నాను. ఇవేంటంటే ఆల్ఫా సెల్స్, బీటా సెల్స్, డెల్టా సెల్స్ అండ్ ఎఫ్ సెల్స్. ఆల్ఫా సెల్స్, బీటా సెల్స్ అనేవి మెయిన్ సెల్స్ అని చెప్తాం. ఆల్ఫా సెల్స్, బీటా సెల్స్ అనేవి ఐసోలేట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ లో ఉండే మెయిన్ సెల్స్ ఏంటంటే ఆల్ఫా సెల్స్, బీటా సెల్స్. ఆల్ఫా సెల్స్ నుంచి మనకి ఏం రిలీజ్ అవుతుందంటే గ్లూకగాన్ రిలీజ్ అవుతుందన్న. బీటా సెల్స్ నుంచి ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. డెల్టా సెల్స్ ఆర్ గామా సెల్స్, వీటి నుంచి ఏం రిలీజ్ అవుతుందంటే సొమాటోస్టాటిన్ రిలీజ్ అవుతుంది. ఎఫ్ సెల్స్ నుంచి మనకి ఏమవుతుందంటే ప్యాంక్రియాటిక్ పాలీపెప్టైడ్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకేనా? అది గ్లూకగాన్కి వచ్చేసరికి మనకి ఏమంటామంటే గ్లూకగాన్ వచ్చేసరికి ఎప్పుడు రిలీజ్ అవుతుంది? గ్లూకగాన్ని మనం ఏమంటామంటే హైపర్ గ్లైసిమిక్ హార్మోన్ అంటున్నాం. గ్లూకగాన్ని హైపర్ గ్లైసిమిక్ హార్మోన్ అంటే గ్లూకోజ్ లెవెల్ని ఇంక్రీజ్ చేసే హార్మోన్ అంటాం బ్లడ్లో. ఇన్సులిన్ ఏమంటున్నాం అంటే హైపోగ్లైసిమిక్ హార్మోన్. ఇన్సులిన్ ఏమంటున్నాం అంటే హైపోగ్లైసిమిక్. హైపో అంటే తక్కువ,
గ్లైకీజ్ అంటే గ్లూకోజ్ నాన్న, ఓకేనా. హైపోగ్లైసిమిక్ హార్మోన్ అంటే ఇన్సులిన్. హైపోగ్లైసిమిక్ హార్మోన్ ని సెక్రెట్ చేసే సెల్స్ ఏదంటే బీటా సెల్స్, ఓకేనా. హైపోగ్లైసిమిక్ హార్మోన్ ఎందుకు అంటున్నామంటే ఇన్సులిన్ ఏం చేస్తుందంటే బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ని డిక్రీజ్ చేస్తూ ఉంటుంది. ఇవన్నీ గ్లూకగాన్ కానీ ఇన్సులిన్ ఇవన్నీ ఏంటంటే పెప్టైడ్ హార్మోన్స్ అంటాం వీటిని. గ్లూకగాన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే ఎప్పుడైతే బ్లడ్ లో షుగర్ లెవెల్స్ డిక్రీజ్ అవుతాయో, బ్లడ్ లో షుగర్ లెవెల్ తక్కువ ఉంటే దాన్ని ఏమంటాం అంటే హైపోగ్లైసీమియా అంటాం. అంటే హైపోగ్లైసీమియా కండిషన్ అప్పుడు మనకేం రిలీజ్ అవుతుందంటే గ్లూకగాన్ రిలీజ్ అవుతుంది. ప్యాంక్రియాస్ లో ఉండే ఆల్ఫా సెల్స్ నుంచి గ్లూకగాన్ రిలీజ్ అవుతుంది. ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే హైపోగ్లైసీమిక్ కండిషన్. హైపోగ్లైసీమిక్ అంటే ఏంటంటే బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్ తక్కువ ఉండటం, ఓకేనా. అప్పుడు మనకి ఇది రిలీజ్ అవుతుందని చెప్తాం. ఇది ఏం చేస్తుందంటే గ్లూకగాన్ ఏం చేస్తుందంటే లివర్ సెల్స్ మీద యాక్ట్ చేస్తుంది. లివర్ సెల్స్ మీద వెంటనే లేచి లివర్లోకి వెళ్ళిపోయి బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా లివర్ సెల్లోకి వెళ్ళిపోయి ఏం చేస్తుందంటే లివర్ సెల్స్ అంటే హెపాటోసైటిక్ సెల్స్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుంటే అవి ఏం చేస్తుందంటే గ్లైకోజన్ లైసిస్ అంటే ఉన్న గ్లైకోజన్ స్టోర్డ్ గ్లైకోజన్ ని లైసిస్ చేసి ఏం చేస్తుందంటే వాటి నుంచి గ్లూకోజ్ రిలీజ్ అయ్యే విధంగా చేస్తుంది. అన్న, ఓకేనా. దీనివల్ల ఏమవుతుంది షుగర్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. దాంతో పాటుగా ఏం చేస్తుందంటే అమైనో యాసిడ్స్ ఫ్యాటీ యాసిడ్స్ ని వీటిని ఏం చేస్తుందంటే గ్లూకోజ్ గా కన్వర్ట్ చేస్తుంది. అమైనో యాసిడ్స్ ని ఫ్యాటీ యాసిడ్స్ ని గ్లూకోజ్ గా కన్వర్ట్ చేస్తుంది. అమైనో యాసిడ్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి నాన్ కార్బోహైడ్రేట్ సబ్స్టెన్స్. అంటే నాన్ కార్బోహైడ్రేట్ సబ్స్టెన్స్ నుంచి మనకి ఏం రిలీజ్ అవుతుందంటే గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది. దీన్ని ఏమంటున్నామంటే గ్లూకోనియోజెనిసిస్ అంటున్నాం. నియోజెనిసిస్ టోటల్ గా మనకేం చేస్తుందంటే గ్లైకోజన్ లైసిస్ గ్లూకోనియోజెనిసిస్ వల్ల మనకేమవుతుందంటే బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంటది, ఓకేనా. దాంతో పాటు ఇంకో ఫంక్షన్ ఏం చేస్తుందంటే సెల్స్ అనేవి గ్లూకోజ్ ని ఎక్కువగా యూటిలైజ్ చేసుకోకుండా కదా వాటి యొక్క కెపాసిటీని డిక్రీజ్ చేస్తూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది సెల్స్ తీసుకునే గ్లూకోజ్ తగ్గిపోవటం వల్ల బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది గ్లూకగాన్ యొక్క ఫంక్షన్. గ్లూకగాన్ ఏమంటున్నాం అంటే హైపర్ గ్లైసెమిక్ హార్మోన్ అంటున్నాం. ఎందుకు హైపర్ గ్లైసెమిక్ హార్మోన్ అంటున్నాం అంటే ఇది బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్ ని ఇంక్రీజ్ చేస్తుంది. ఎలా ఇంక్రీజ్ చేస్తుందంటే గ్లైకోజన్ లైసిస్ గ్లూకోనియోజెన్సిస్ ఈ రెండు ప్రాసెస్లు దానికి తోడుగా గ్లూకోజ్ యూటిలైజేషన్ ని అంటే సెల్స్ గ్లూకోజ్ ని తీసుకోవడాన్ని డిక్రీజ్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే టోటల్ గా బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే హైపోగ్లైసెమిక్ కండిషన్ అంటే గ్లూకోజ్ లెవెల్ తక్కువగా ఉన్నప్పుడు బ్లడ్ లో గ్లూకగాన్ అనేది రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇన్సులిన్ ఏమంటామంటే హైపోగ్లైసెమిక్ హార్మోన్ అంటున్నాం. అంటే ఏం చేస్తుందంటే బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్ ని డిక్రీజ్ చేస్తుంది. ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే హైపర్ గ్లైసెమిక్ కండిషన్లో. హైపర్ గ్లైసెమిక్ అంటే ఏంటంటే బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్ ఇంక్రీజ్ అవటాన్ని ఏమంటామంటే హైపర్ గ్లైసెమియా అంటాం. ఎప్పుడైతే హైపర్ గ్లైసెమిక్ కండిషన్ వస్తుందో అప్పుడు ప్యాంక్రియాస్ లో ఉండే బీటా సెల్స్ ఇన్సులిన్ ని సెక్రెట్ చేస్తాయి. ఈ ఇన్సులిన్ వేటి మీద ఎఫెక్ట్ చూపిస్తుందంటే హెపాటోసైటిక్ సెల్స్, స్కెల్టల్ మజిల్స్, ఎడిపోసైట్ సెల్స్ వీటన్నిటి మీద ఎఫెక్ట్ చూపించి వాటిని స్టిమ్యులేట్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే గ్లూకోజ్ అనేది దేనిగా కన్వర్ట్ అవుతుందంటే గ్లైకోజన్ గా కన్వర్ట్ అవుతుంది. అంటే గ్లైకోజెనసిస్ జరుగుతుంది. చూసుకోవాలా గ్లైకోజెనసిస్ జరుగుతుందా గ్లైకోజన్ లైసిస్ జరుగుతుందో చూసుకోవాలి కదా. అది అంటే మనకేమవుతుందంటే ఇక్కడ గ్లూకగాను అండ్ ఇన్సులిన్ రెండూ కూడా హోమియోస్టాసిస్ అంటే గ్లూకోజ్ లెవెల్ ని కరెక్ట్ గా మెయింటైన్ చేస్తూ ఉంటుంటాయి. కాల్షియం లెవెల్ అయితే కనుక థైరాయిడ్ పారాథైరాయిడ్ మెయింటైన్ చేస్తూ ఉంటాయి నాన్న. ఇన్సులిన్ గ్లూకోజ్ అయితే కనుక కరెక్ట్ గా మెయింటైన్ చేసేది ఏంటంటే కనుక ఇన్సులిన్ గ్లూకగాన్ రెండు కరెక్ట్ గా మెయింటైన్ చేస్తూ ఉంటుంటాయి. ఎప్పుడైతే ఇన్సులిన్ లెవెల్ తగ్గిపోతుందో బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దాన్ని ఏమంటుంటే డయాబెటిస్ మిల్లిటస్ అంటాం. డయాబెటిస్ మిల్లిటస్ లో మనకి ఏమవుతుందంటే బ్లడ్ లెవెల్ అంటే బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్ ఎంత ఉండాలంటే
180 మిల్లీగ్రామ్స్ 180 మిల్లీగ్రామ్స్ కన్నా అంటే 100 ml బ్లడ్ లో 180 మిల్లీగ్రామ్స్ కన్నా ఎక్కువైతే మనం ఏమంటుంటే డయాబెటిస్ మిల్లిటస్ అంటాం. దీని యొక్క క్యారెక్టర్స్ ఏంటంటే పాలీయూరియా, అంటే మీరు ఏమవుతుందంటే యూరియా ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది, యూరిన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుందన్న పాలీ మెనీ యూరియా, ఓకేనా. అంటే యూరిన్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటుంటుంది. తర్వాత పాలీడిప్సియా, అంటే ఎక్కువగా మంచినీళ్ళు ఎక్కువ అవుతూ ఉంటుంటుంది, ఎందుకంటే యూరిన్ బాడీ నుంచి వాటర్ వెళ్ళిపోతూ ఉంది, ఏమవుతుంది ఎక్కువగా వాటర్ అవుతూ ఉంటుంటాయి. తర్వాత పాలీఫాగియా, అంటే ఏమవుతుంది ఎక్కువ ఆకలి అవుతూ ఉంటుంటుంది అన్న. అంటే షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం కొంచెం ఎక్కువ సార్లు తినాలని చెప్తారు, ఓకేనా. అంటే ఎక్కువ ఆకలి అవుతూ ఉంటుంటుంది. దీనిలో మనకేందంటే డయాబెటిస్ మిల్లిటస్లో మనకేమున్నాయంటే టైప్ 1 టైప్ 2 ఉన్నాయని చెప్తున్నాం. టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్ మిల్లిటస్. డయాబెటిస్ ఇన్సిపిటస్ అనేది దేని వల్ల వస్తుందంటే కనుక ఏడిహెచ్ డిఫెక్ట్ వల్ల వస్తుంది. డయాబెటిస్ మిల్లిటస్ దేని వల్ల వస్తుందంటే కనుక వీటి వల్ల, ఏది గ్లూకోజ్ ఇన్సులిన్ డిఫెక్ట్ వల్ల. ఎందుకు ఇన్సులిన్ డిఫెక్ట్ వస్తుందంటే ఒక్కోసారి ఎందువల్ల వస్తుందంటే మనకి డయాబెటిస్ మిల్లిటస్ అనేది ఇన్సులిన్ సరిగా రిలీజ్ అవ్వకపోవటం వల్ల కానీ, అంటే ప్యాంక్రియాస్ సరిగా రిలీజ్ చేయకపోవడం, ప్యాంక్రియాస్లో డిఫెక్ట్ రావటం వల్ల కానీ, లేదా సెల్స్ యొక్క, అంటే మనకేందంటే బాడీ సెల్స్ ఉంటాయి కదా, వాటి యొక్క రెసిస్టెన్స్ పవర్ అనేది డిక్రీజ్ అవ్వటం వల్ల కానీ, అంటే ఏమవుతుందంటే అవి కొన్ని ఏంటంటే సెల్స్ తీసుకోలేవు, ఏది గ్లూకోజ్ని అబ్జార్బ్ చేసుకోలేవు, లోపలికి తీసుకోలేవు, సెల్ మెంబ్రెయిన్ ఇంపర్మిబుల్గా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. దీనివల్ల కూడా ఏమవుతుందంటే బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్. టైప్ 1లోకి వచ్చేసరికి ఏం చెప్తామంటే ఇది ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ మిల్లిటస్ అంటానన్నా. ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ మిల్లిటస్ అంటాం టైప్ 1ని. టైప్ 2ని ఏమంటామంటే నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ మిల్లిటస్ అంటాం. దీనికి ఏంటంటే ఇన్సులిన్ మీద డిపెండ్ అవ్వాలి టైప్ 1. టైప్ 2 ఏంటంటే ఇన్సులిన్ మీద డిపెండ్ అయ్యే పని లేదు. ఇదేంటంటే లెస్ కామన్, టైప్ 1 రేర్గా ఉంటుంది. టైప్ 2 అనేది ఏంటంటే మోర్ కామన్. టైప్ 1 ఎందుకు వస్తుందంటే ల్యాక్ ఆఫ్ ఇన్సులిన్ అనేది రిలీజ్ అవ్వకపోవటం వల్ల, అంటే తక్కువగా రిలీజ్ అవ్వటం వల్ల. ఇది ఎందుకు వస్తుందంటే టైప్ 2 అనేది డిక్రీజ్ ద సెన్సిటివిటీ ఆఫ్ టార్గెట్ టిష్యూ, అంటే టార్గెట్ టిష్యూ యొక్క సెల్ మెంబ్రెయిన్ యొక్క సెన్సిటివిటీ డిక్రీజ్ అవ్వటం వల్ల టైప్ 2 అనేది వస్తుంది. టైప్ 1 అనేది ఏమవుతుందంటే సడన్గా కనిపిస్తుంది, సడన్గా వచ్చేస్తుంది. ఇదేంటంటే స్లోగా వస్తుంది టైప్ 2 అనేది. టైప్ 1 ఎవరికి వస్తుందంటే కనుక బిలో 30 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి వచ్చేస్తుంది. టైప్ 2 ఎవరికి వస్తుందంటే ఓల్డర్ పీపుల్కి వచ్చేస్తుంది. వీళ్ళకేమో ఇన్సులిన్ ఇంజెక్షన్ కంపల్సరీ కావాలి టైప్ 1లో వాళ్ళకి, ఎందుకంటే ఇన్సులిన్ తగ్గుతుంది కాబట్టి. వీళ్ళకేందంటే టైప్ 2 వాళ్ళకి అక్కడ ఏమవుతుంది, ఇన్సులిన్ తగ్గట్లేదు, ఇన్సులిన్ నార్మల్గానే రిలీజ్ అవుతుంది, కాకపోతే ఏమవుతుందంటే టార్గెట్ టిష్యూ యొక్క సెన్సిటివిటీ అనేది తగ్గిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ట్యాబ్లెట్ రూపంలో ఇన్సులిన్ తీసుకుంటుంది దీనిలో. ఇక ట్యాబ్లెట్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇన్సులిన్ తీసుకోవటం వల్ల వాటిలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే అవి ఏం చేస్తాయంటే దాని యొక్క పర్మిబిలిటీని ఇంక్రీజ్ చేస్తాయి, సెల్ మెంబ్రెయిన్ యొక్క పర్మిబిలిటీని ఇంక్రీజ్ చేస్తాయి. దీనివల్ల ఏమవుతుందంటే బాడీలోంచి రిలీజ్ అయ్యే ఇన్సులిన్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది, ఓకేనా. అందుకే డోసు పెంచుతూ ఉంటుంటాం. డోసు ఎందుకు పెంచుతూ ఉంటాం అంటే వెయిట్కైనా, ఎప్పుడైతే టిష్యూస్ యొక్క సెన్సిటివిటీ తగ్గిపోతుందో, అంటే దానికి అడాప్ట్ అవుతాయి. ఆ ట్యాబ్లెట్ ఒక డ్రగ్ వాడుతున్నాం అనుకోండి అన్న, ఆ డ్రగ్కి అది అడాప్ట్ అవుతాయి ఆ డోస్కి. కొన్ని సంవత్సరాల తర్వాత ఏమవుతుంటే ఫస్ట్లో ఎఫెక్టివ్గా పనిచేస్తే తర్వాత తగ్గిపోతూ ఉంటుంటుంది, ఎందుకంటే దాని యొక్క సెన్సిటివిటీ తగ్గిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు, మనం చెప్తున్నాం అనుకో ప్రాబ్లం, అప్పుడు ఏం చేస్తారు, డోస్ కొంచెం పెంచుతారు, 5 mg కాస్త 10 mgకి వచ్చేస్తారు. అదేం చేస్తుంది, ఆ పర్మిబిలిటీని ఇంక్రీజ్ చేస్తుంది. దీనివల్ల ఈ లోపలికి వెళ్ళిపోతుంటుంది, ఓకేనా. అది టైప్ 1 టైప్ 2. దీనిలో మనకి డయాబెటిస్ మిల్లిటస్లో కీటోన్ బాడీస్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటుంటాయి. యూరిన్ ద్వారా మనకి ఏమవుతుంటే గ్లూకోజ్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంటుంది. ఇవి అబ్నార్మల్ కండిషన్స్. కీటోన్స్ బాడీస్ ఎందుకు ఫామ్ అవుతాయి అంటే కనుక ఇన్కంప్లీట్ మెటబాలిజం ఆఫ్ ఫ్యాట్స్ ఇన్కంప్లీట్గా డైజెషన్ అవ్వటం వల్ల మనకి ఏమవుతుందంటే, అంటే అబ్జార్ప్షన్, ఇన్కంప్లీట్ మెటబాలిజం జరగటం వల్ల ఫ్యాట్స్ మనకి ఇవి ఈ బాడీస్ అనేది, కీటోన్ బాడీస్ అనేది ఫామ్ అవుతుందని చెప్తాం. నెక్స్ట్
ఇన్సులిన్ షాక్. ఇన్సులిన్ షాక్ అంటే ఏంటంటే ఇన్సులిన్ వల్ల డెత్ వచ్చేస్తుంది, చనిపోతుంటుంటారు నాన్న. ఎందువలన ఇన్సులిన్ షాక్ ఎప్పుడు వస్తుంది? కావాల్సిన దానికన్నా ఎక్కువ ఇన్సులిన్ కనుక మనం తీసుకుంటే, హైపర్ ఇన్సులిన్ వల్ల మనకు తెలియకుండా డాక్టర్ చెప్పకుండానే మనం సొంత ప్రయోగాలు చేసామనుకున్నాను. అంటే గ్లూకోజ్ లెవెల్ ఏమైనా ఇంక్రీజ్ అవుతుంది అనుకోని మనం ఒక ట్యాబ్లెట్ కన్నా రెండో ట్యాబ్లెట్ వేసుకున్నాం అనుకున్నాను ఎక్స్ట్రా. అప్పుడు ఏమవుతుందంటే వాటి యొక్క పర్మిబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, వేడిది సెల్స్ది. దీనివల్ల ఏమవుతుందంటే రిలీజ్ అయ్యే గ్లూకోజ్ రిలీజ్ అయిన వెంటనే సెల్స్లోకి వెళ్ళిపోతూ ఉంటుంటుంది. దీనివల్ల బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. ఎప్పుడైతే బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ డిక్రీజ్ అవుతుందో ప్యూర్ గ్లూకోజ్ని మాత్రమే బ్రెయిన్ యూటిలైజ్ చేసుకుంటుంది. కదా, ఈ గ్లూకోజ్ అనేది బ్రెయిన్కి సప్లై అవ్వదు, వెళ్ళదు. ఎందుకంటే ఈ సెల్సే తీసుకుంటున్నాయి మొత్తం, బ్రెయిన్కి వెళ్ళదు. గ్లూకోజ్ లెవెల్ తగ్గిపోతుంది, ప్రొడక్షన్ తగ్గిపోతుంది, ఉన్నదంతా సెల్స్ యూటిలైజ్ చేసుకుంటున్నాయి ఇన్సులిన్ ఎడిషనల్గా ఇవ్వటం వల్ల. ఎప్పుడైతే బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ తగ్గుతుందో బ్రెయిన్కి వెళ్ళటం ఆగిపోతుంది. దీనివల్ల బ్రెయిన్ సెల్స్ అనేవి డెత్ అయిపోతూ ఉంటుంటాయి, అన్కాన్షియస్ కండిషన్లోకి వెళ్ళిపోతాం. దీనివల్ల డెత్ వచ్చేస్తుంది. ఓకేనా, అది ఎఫెక్టివ్గా పనిచేయవు బ్రెయిన్ సెల్స్. దీన్ని ఏమంటామంటే ఇన్సులిన్ షాక్ అంటాం నాన్న. ఓకేనా, అది అందుకే డాక్టర్ పర్మిషన్ లేకుండా మనం ఏ మెడిసిన్ ఎక్స్ట్రా వాడకూడదు.